హలో ఆల్ నమస్తే. చాలామంది చ్యవన్ప్రాష్ గురించి నేను చెప్పిన వీడియో చూసిన తర్వాత, అలాగే మీరు చ్యవన్ప్రాష్ గురించి పర్సనల్గా తెలుసుకున్న దాన్ని బట్టి మేము చ్యవన్ప్రాష్ యూస్ చేయాలనుకుంటున్నాము అని ఓపీలో కానీ ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకున్న వాళ్ళు కానీ చాలామంది చెప్తున్నారు. ఎస్, వెరీ గుడ్. బట్ చ్యవన్ప్రాష్ గురించి నేను మీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్లోనే మీకు క్లారిటీ ఇచ్చాను. ఏంటి అంటే అది ఒక రసాయన డ్రగ్ అన్నమాట. ఎప్పుడు కూడా రసాయన డ్రగ్స్ అన్నవి మీరు ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తున్నట్లయితే, లైక్ మీ బాడీ కండిషన్ ఏంటి అన్నది మీకు తెలీదు, మీరు ఇది మంచిది కాబట్టి నా బాడీకి నేను ఇవ్వాలనుకుంటున్నాను అన్న టైంలో ఇఫ్ అది ఆయుర్వేదిక్ మెడిసిన్ అయితే మాత్రం ఫస్ట్లీ మీరు ఒక ఆయుర్వేదిక్ ఎక్స్పర్ట్ని లైక్ మా లాంటి ప్రాక్టీషనర్ని కన్సల్ట్ అయితే మీ బాడీ టైప్ ఏంటి, మీ బాడీ ఈజ్ ఇట్ రెడీ టు యాక్సెప్ట్ దాట్ అన్నది చూసి తర్వాత మీకు చెప్తారు. వెన్, వాట్, హౌ, వాట్స్ ద డోస్, విత్ వాట్ ఇట్ షుడ్ బి టేకెన్, ఇలాంటి పారామీటర్స్ అన్నీ ప్లే ఎ రోల్ అన్నమాట. సింపుల్గా చ్యవన్ప్రాష్ తీసుకోమన్నామని చెప్పి ఏదో 2 to 3 స్పూన్స్ తీసేసుకొని నేను ఇమ్యూనిటీ బూస్టర్ని తీసుకుంటున్నాను, నా ఇమ్యూనిటీకి ఏంటి అనుకుంటే కుదరదు. ఫస్ట్లీ మీ బాడీ ఆ ఇమ్యూనిటీ బూస్టర్ని యాక్సెప్ట్ చేసేదానికి రెడీగా ఉందా లేదా అన్నది తెలుసుకోవాలి. అలాగే అనుపాన మీకు ఆల్రెడీ చెప్పున్నాను, ఏ ఒక్క ఆయుర్వేదిక్ మెడిసిన్ అన్నా కూడా దాన్ని దేంతో తీసుకుంటున్నాము అన్న దానిపైన ఆ డ్రగ్ యొక్క ఎఫిషియన్సీ పెరుగుతుంది. సో మీ బాడీ టైప్ ఏంటి, ఈజ్ యువర్ బాడీ రెడీ టు యాక్సెప్ట్ దాట్ పర్టికులర్ డ్రగ్. లైక్ ఇప్పుడు చ్యవన్ప్రాష్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మీ బాడీలో ఎనీ కైండ్ ఆఫ్ ఆమా ఉందా, లేదు, ఆమా అంటే అబ్నార్మాలిటీస్ ఏవైనా ఉన్నాయా మీ బాడీస్లో అన్నది చూసిన తర్వాత ఇఫ్ ఇట్ ఈస్ ఓకే దెన్ వీ టూ విల్ సజెస్ట్ తీసుకోండి అని చెప్తాము, విత్ వాట్ ఎవర్ లైక్ హాట్ వాటర్ ఆర్ ఎల్స్ విత్ మిల్క్ అనేసి అలా. బట్ మీకు ఏది చూస్ అవుతుంది అన్నది దాన్ని బట్టి చెప్తాము. ఇఫ్ మీరు ఏ ఐడియా లేకుండా, ఏ ప్రిస్క్రిప్షన్ లేకుండా సింపుల్గా స్టార్ట్ చేశారు అంటే దేర్ వర్ ఛాన్సెస్ ఏంటి, లైక్ బ్లోటింగ్ అంటే గ్యాస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అలాగే ఏవైనా అలర్జిక్ రియాక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో వన్స్ కన్సల్ట్ అయిన తర్వాత మీరు స్టార్ట్ చేయండి. దెన్ ఆఫ్టర్ మీ బాడీ కండిషన్ ఏంటి అన్నది మీకు ఒక బ్రీఫ్ ఐడియా ఉంటుంది కాబట్టి ఆఫ్టర్ స్టాపింగ్ వెన్ ఎవర్ యూ నీడెడ్ యూ కెన్ స్టార్ట్. బట్ అట్ ద ఫస్ట్ యూ హ్యావ్ టు టేక్ ద ప్రిస్క్రిప్షన్. ఇఫ్ నాట్ ఎలా ఉంటుందంటే డర్టీ షర్ట్ తీసుకెళ్ళి జస్ట్ ఫ్యాబ్రిక్ కండిషనర్ వేసి మంచిగా ఉంది నా షర్ట్ అంటే మీరు ఎలా ఫీల్ అవుతారు, దాని కండిషన్ ఎలా ఉంటుంది, సేమ్ మీ బాడీ కూడా అదే ఫీల్ అవుతుంది అనమాట. ఫస్ట్ దాన్ని వాష్ చేయాలి, దాన్ని డర్ట్ అంతా రిమూవ్ చేయాలి, దెన్ మీరు ఏం చేసినా దానికి యూజ్ ఉంటుంది. అలాగే మీ యొక్క బాడీ కూడా ఫస్ట్ దాని కండిషన్ ఏంటి, ఈజ్ ఇట్ రెడీ టు యాక్సెప్ట్ అన్నది చూసి తర్వాత రసాయన ద్రవ్యాస్ యూజ్ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ. Do subscribe our channel for more updates.